హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత గుడ్లు అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నేను తీసుకున్న గుడ్లకి ఇలా సాకుతో ఇలా కట్ చేశాను అనుకోండి, చక్కగా గుడ్లు అనేది బాగా ఫ్రై అవుతాయి. రెండోది అనమాట. చాలా వరకు వంట చేయడం రాని వారు స్టార్టింగ్ చేసేది ఏంటంటే ఆయిల్లో గుడ్లు వేసేస్తారండి. వేసేగానే అవి తేలిపోయి ముఖం మీదకి చేతి మీదకి చెదిరిపోయి కాలిపోతాయి అన్నమాట. కాబట్టి గుడ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. కంపల్సరీ చాకుతో ఒక 2 కాట్లు 3 కాట్లు ఇలా కట్ చేసామనుకోండి, పేలకుండా ఉంటే ఇది మాత్రం కంపల్సరీ చేయండి. తర్వాత వచ్చేసేమంది గుడ్లు చక్కగా ఇలా కలర్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసేస్తాను అనమాట. నేను చెప్పాను కదా, మా ఇంట్లో అయితే గుడ్లు ఇలా చక్కగా ఫ్రై చేస్తేనే ఇష్టంగా తింటారు, అందువల్లే ఫ్రై చేస్తాను. మామూలుగా అయితే చేయవసరం లేదండి, చేయకుండా ఉంటేనే మంచిది. కాకపోతే కొన్ని తప్పు, ఏదైతే తింటారో అలాగే చేయాలి కదా, ఇంకా ఫ్రై చేస్తాను. తర్వాత గుడ్లన్నీ పక్కకు తీసేస్తానా. తర్వాత వచ్చేసి చిన్న తాలింపు అండి. ఇది మాత్రం నేను చేసే ఈ పులుసుకి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. చక్కగా అదే ఆయిల్లో ఒక 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 3 రెమ్మలు కరివేపాకు, అలాగే ఒక 4 ఎల్లుల్లిపాయ రేకలు అనమాట పగలగొట్టుకుని వేసుకోవాలి. అట్లా ఒక్కసారి ఫ్రై చేయాలన్నమాట. నూనె వేడిగా ఉండడంతో వేగానే ఫ్రై అయిపోయండి. ఇంకా నేను వేరేవేమీ టైం తీసుకోలేదు. వెంటనే ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిర్చి, 2 టమాటాలు అనమాట, వీటిని కూడా యాడ్ చేస్తాను. చక్కగా వీటిని ఫ్రై చేసేయాలి. ఈ పక్కన ఏంటంటే ఇది మా ఓడికి అండి బాబు, చెప్పాను కదా పులుసు కూరలో గట్ట తిండాన్ని వాడికి ఫ్రై చేశాను. కంపల్సరీ ఇలా చేయవలసిందండి, లేకపోతే వాడు తిండనమాట. వాడి కొరకేమో బెండకాయ ఫ్రై చేసి, మా కొరకేమో బెండకాయ పులుసు పెట్టానమాట. ఇంటికి రెసిపీ బెండకాయ కోడిగుడ్లు పులుసు. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చెప్తున్నాను. ఇక్కడ ఉల్లిపాయలన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు, పసుపు, అలాగే సాల్ట్ అండి 3 కూడా వేసుకుని చక్కగా బాగా కలిపేసుకుని మూత పెట్టి మగ్గబెట్టేయాలన్నమాట. నేనైతే ఇలాగే చేస్తానండి, నీళ్ళు వేసి ఉడకబెట్టను. చక్కగా అన్నీ కలిపేసి మూత పెట్టి ఒక్క 10 మినిట్స్ మనం సైడ్ అయ్యామనుకోండి, చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. బెండకాయలు నూనెలో ఉడికితే చాలా బాగుంటుందండి, త్వరగా కూడా ఉడికిపోతాయి. వాటర్లో వేయడం వల్ల త్వరగా ఉడకవండి. నేను గమనించిన మట్టుకి నేను చెప్తున్నాను. వాటర్ వేసామనుకోండి వెంటనే అవి గమ్మున ఉడకు. అదే మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గబెట్టితే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ట్రై చేయండి, ట్రై చేయకపోతే ఇలా చక్కగా ఇలా మగ్గిపోయే చూడండి. నేను ఒకసారి కింద నుంచి బాగా కలిపేసి ఒక కాయని నొక్కి చూసాను అనమాట. చూస్తే కట్ అయిపోతుంది గట్టితో, కాబట్టి ఉడికిపోయింది. ఈ టైంలో వచ్చేసి కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి కారం వేయలేదు, కారం కూడా యాడ్ చేయాలి. నేను వచ్చేసి ఇక్కడ 2 స్పూన్లు కారం వేస్తానండి. స్పైస్ అనేది మీ ఇష్టం. ఇంతకీ బెండకాయ పులుసు ఎంతమందికి ఇష్టమో, బెండకాయ ఫ్రై ఇష్టమో కామెంట్ చేయండి. నాకు మాత్రం బెండకాయ పులుసే చాలా బాగా నచ్చుతుంది అనమాట. మా అమ్మాయికి కూడా పులుసే నచ్చుతుందండి. అందుకే నాకు, మా వారికి, మా అమ్మాయికినేమో పులుసు పెట్టుకున్నాం. బెండకాయ పులుసు నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తామని వీడియో తీస్తాను అనమాట. కారం వేసేసి ఇలా ఫ్రై చేసేయాలి. ఫ్రై చేసిన తర్వాత ఇందులో ఇంకా వాటర్ గట్ట ఏమి యాడ్ చేయనండి, డైరెక్ట్గా చింతపండు గుజ్జు అనేది వేసేస్తాను. నాకు ఇక్కడ ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంటే పులుపు అనేది సమానంగా వేస్తాను, కాబట్టి నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టేసాను. ఆ పులుపును కూడా చక్కగా ఇందులో యాడ్ చేసేయాలి. చింతపండు గుజ్జు తీసేసిన తర్వాత వాటర్ అనేది ఎంత కావాలో అంత వేసుకోవాలండి. ఇక్కడ నాకు వచ్చేసి చింతపండు గుజ్జు వేసిన తర్వాత కొన్ని వాటర్ అనేది పడ్డదన్నమాట. ఎందుకంటే మరీ ఎక్కువ పులుసులా ఏం చేయట్లేదండి, సమానంగా చేస్తాను ఏదైనా సరే. వాటరీగా పెద్ద వాటరీగా ఉండడం అనేది నాకు నచ్చదు అనమాట. కాబట్టి క్యారేజీ కూడా పెట్టాలి కాబట్టి ఇలా దగ్గరగానే చేస్తాను. చింతపండు పులుసు వేసేసిన తర్వాత గుడ్లు కూడా యాడ్ చేసేయాలండి. గుడ్లు యాడ్ చేస్తే మనం వేసిన పులుసుని అలాగే కారం అన్నీ కూడా చక్కగా అబ్జర్వ్ చేసి మరలా కూరలో ఉడికితే చాలా బాగుంటాయి గుడ్లు అనేది. శుభ్రంగా కలిపి మూత పెట్టేయాలండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు కూడా సిమ్లో పెట్టి ఉడికించేస్తామనుకో, బెండకాయ ఎక్కడ కూడా ఇంకా మరలా ఉడకలేదు అన్న ప్రాబ్లం లేకుండా ఉడికిపోతుంది అనమాట.
చక్కగా ఇలా వండుకుంటే బెండకాయ పులుసు చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.